ఇదిగోండి ఇక్కడ ఒక స్వస్తికతో చిహ్నం వేసింది కదా, ఈ ప్రాంతంలోనేనంట గాంధీజీ పుట్టినాడు. అందుకే నాకేదో ఇక్కడ మ్యాజికల్ వరల్డ్ రైడ్ చేస్తున్నట్టుంది. దోమలు, పురుగులు. పోయి మనం దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం సోమనాథ్ టెంపుల్. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రెసెంట్ టైం వచ్చి 5:30 అయితే వస్తుంది మార్నింగ్. మనమైతే ద్వారకాలో నుంచి బయలుదేరిపోతున్నాము. ఈరోజు మన డెస్టినేషన్ వచ్చి భావనగర్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 650-700 కిలోమీటర్ల దాకా వస్తూ ఉంది. ఈ భావనగర్ పోయే దాని మధ్యలో మనకి ఒక 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి, పోర్బందర్ ఒకటి, సోమనాథ్ ఒకటి. ఈ 2 అయితే చూసుకొని మనం అయితే సాయంత్రానికో రాత్రికో భావనగర్కి అయితే రీచ్ అవుదాము. అదనమాట ఈరోజు మన ప్రోగ్రాము. టోల్ రోడ్ స్టార్ట్స్ అంట. ఇట్లా ఉంది పొద్దున్నే వాతావరణం. పొద్దున్నే రైడ్ చేస్తే జర్నీ చాలా కలిసి వస్తుంది. 30 కిలోమీటర్లు వచ్చినాము ఇప్పటి వరకు. 30 కిలోమీటర్లు ఏం లేవు, రోడ్డు అంతా మన కోసం వదిలిపెట్టినట్టుంది, ఖాళీగా ఉందన్నమాట. అదిగాక వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. మనకు తెలియకుండా జర్నీ కలిసి వచ్చేస్తుంది. పోర్బందర్ కరెక్ట్గా 38 కిలోమీటర్లు అయితే ఉంది. కరెక్ట్గా 38 అంటే ఇంకా ఎంత, ఒక హాఫ్ అన్ అవర్. సో మనకి పోర్బందర్లో గాంధీ చిన్నప్పుడు పుట్టినిల్లు అది. ఆ ఇల్లు ఓపెన్ చేసేది వచ్చి మార్నింగ్ 7:30కి అంట. మనం 6:20 అయితే అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం పోర్బందర్లోకి అయితే వెళ్ళిపోతాము. గాంధీ ఇల్లు చూసి అక్కడి నుంచి సోమనాథ్కి అయితే బయలుదేరుతాము. 6:30 టైము. సన్ రైజ్ అయితే కాల. మనం కొంచెము వెస్ట్ సైడ్ ఉన్నాం కదా, అందుకని ఇక్కడ కొంచెం సన్ రైజ్ అనేది మనతో పోల్చుకుంటే కొంచెం లేట్గా అవుతా ఉంది. మనకి 6 అంటే అప్పటికే సన్ రైజ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ 7-8 దాకా సన్ రైజులు కావట్లే. అంటే మనకి అంటే కోస్టల్కి, మనం ఈస్ట్ సైడ్ కోస్టల్కి దగ్గరగా ఉండడానికి మనకు అట్లా అనిపిస్తుందేమో. అక్కడికి ఇక్కడికి టైం డిఫరెన్స్ అనేది క్లియర్గా అయితే మనకు అర్థమవుతూ ఉంది. అది చూడండి, స్కై కలరు అసలు ఏమన్నా ఉందా పొద్దున్నే. ఇది చూడండి, పురుగులు. కెమెరా అంతా పురుగులే. కెమెరా, హెల్మెట్. అయితే ఇక్కడ పక్కన వాటర్ ఉంది, వాటర్ బాడీ ఉంది, అందువల్ల ఈ పురుగులు. ఇది చూడండి, అసలు ఏమైనా ఉందా. హైలైట్ కదా ఇదే. వెనకాల బ్యాక్గ్రౌండ్ లైట్కి, ఈ విండ్ మిల్స్కి రేంజ్లో ఉంది. హైలైట్ అసలు ఇది. ఏమన్నా ఉన్నాయా ఇవి పక్షులు కొంగలో. నాకేదో ఇక్కడ మ్యాజికల్ వరల్డ్ రైడ్ చేస్తున్నట్టుంది ఈ పక్షులు. ఒక 1.5 అవర్ కంటిన్యూస్ రైడ్ తర్వాత అయితే పోర్బందర్కి అయితే వచ్చినాము. ఇంకప్పుడు టైం వచ్చి 6:53. చేపల వాసన. ఇదేంది, ఇది పోర్ట్ ఫిషింగ్ యాడ్ ఉన్నట్టుంది. ఓరే నాయన, ఇది మొత్తం ఫిషింగ్ యాడే. ఇది పోర్బందర్, ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీ టైప్ అనమాట. ఇక్కడ ఎక్కడో గాంధీ గారి ఇల్లు ఉండాలంట. దానికన్నా ముందు మనకు టీ కావాలి. ఎక్కడ ఉంది టీ? ఎడా చాయ్. यहाँ से 4 रास्ता आएगा, वहाँ कीर्ति मंदिर का बोर्ड लगा हुआ है. कीर्ति मंदिर, कीर्ति मंदिर. वहाँ ये होते तो राज है. 2 मिनट का रास्ता नहीं है यहाँ से गाड़ी में. ठीक है. 2 मिनट ठीक है. మనకేమో ఆన్లైన్లో 7:30 కానీ చూపిస్తూ ఉంది. ఇతనేమో 7 గంటలకు ఓపెన్ చేస్తారు అని అయితే చెప్పినాడు.
చూద్దాం మనం ఆడ పోయిన తర్వాత. ఆయన నుండి టీకి 10 రూపాయలు తీసుకున్నాడు. ఫస్ట్ ఒక గ్లాస్కి ఇచ్చినాడు టీ అడిగితే, తాగేసి మళ్ళీ గ్లాస్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పోసి ఇచ్చినాడు. ఇది నా తరఫున అని. ఇదిగోండి కీర్తి మందిర్ లెఫ్ట్. ఓర్రే, మనము బైక్ని పార్క్ చేద్దాం ఫస్ట్. దీని పేరు కీర్తి మందిర్. ఇక్కడ మహాత్మా గాంధీ కుటుంబం అయితే తరతరాలుగా నివసించినారు. 1869వ సంవత్సరంలో ఈ ఇంట్లోనే ఒక చిన్న గదిలో ఒక మగబిడ్డ అయితే జన్మించారు. అతని పేరే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఇతనే మనకి పెద్ద అయ్యాక మహాత్మా గాంధీగా అయితే అయ్యాడు. ఈ ఇల్లు వచ్చి మనకి గుజరాత్ లో సముద్ర తీర ప్రాంతమైన పోర్బందర్ అనే పట్టణంలో అయితే ఉంటుంది. ఈ మహాత్మా గాంధీ తండ్రి వచ్చి కరంచంద్ గాంధీ అప్పట్లో పోర్బందర్ రాజుకి మంత్రిగా అయితే పనిచేసినాడంట ఇతను. ఇదిగోండి ఇక్కడ ఒక స్వస్తికతో చిహ్నం వేసింది కదా, ఈ ప్రాంతంలోనేనంట గాంధీజీ పుట్టినాడు. అందుకే అయితే ఇక్కడ ఒక స్వస్తిక అయితే వేసి పెట్టినారు. ఈ స్వస్తిక్ అనేది మనకి హిందూ సంప్రదాయంలో శుభము అదే విధంగా శాంతిని అయితే సూచిస్తుంది. అందుకైతే గాంధీజీ పుట్టిన ఈ ప్రాంతంలో అయితే మనకి స్వస్తిక్ సింబల్ అయితే వేస్తున్నారు. ఈ గాంధీజీ పుట్టిన ఇల్లు కీర్తి మందిర్గా ఎలా అయిందంటే, అప్పట్లో నాన్జీ కాళిదాస్ మెహతా అనే ఒక పారిశ్రామికవేత్త గాంధీ కుటుంబం నుంచి ఇల్లు కొనుగోలు చేసినారు. దీనికి సంతకం చేసింది కూడా స్వయంగా గాంధీ అయితే మనకి అతని పత్రాల మీద అయితే సంతకం చేసి ఇచ్చినాడు. అలా ఈ నాన్జీ కాళిదాస్ మెహతా అనే వ్యక్తి ఈ కీర్తి మందిర్ నిర్మాణానికి అయితే నిధులు ఇచ్చారు. ఇది వచ్చి 1947లో అయితే జరిగింది. కానీ దాని తర్వాత సంవత్సరం అంటే 1948లో అయితే గాంధీజీ హత్యకు అయితే గురయ్యారు. మళ్ళీ 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేతుల మీదకి అయితే కీర్తి మందిర్ అయితే ప్రారంభమైంది. అలా ఈ కీర్తి మందిర్ నిర్మాణం హిందూ, జైన, బౌద్ధ, పార్సీ మరియు క్రిస్టియన్ అదేవిధంగా ఇస్లాం మతాల శైలుల్లో అయితే నిర్మించడం జరిగింది. ఇలా ఎందుకు నిర్మించాల్సి వచ్చిందంటే గాంధీజీ సర్వమత సమానత్వవాదం అనమాట. అన్ని మతాలని ఒకే విధంగా చూస్తూ ఉంటాడు. అందుకని అన్ని మతాలను కలిపి అయితే కీర్తి మందిర్ అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తుండేది మహాత్మా గాంధీ, ఆయన భార్య కస్తూరిబా ఆయిల్ పెయింటింగ్స్ అనమాట. గాంధీజీ విగ్రహారాధనకు వ్యతిరేకం కాబట్టి ఈ చిత్రాలకు ఈ పూలమాలలు వేయరంట. ఈ కీర్తి మందిర్ ని ఒక చిన్న మ్యూజియం గా చేసి గాంధీజీ అప్పట్లో ఉపయోగించిన వస్తువులను అదే విధంగా అతని ఫోటోలను అయితే ఈ మ్యూజియంలో అయితే భద్రపరిచినారు. ఇదనమాట కీర్తి మందిర్. ఆన్లైన్ లో ఉండేదాని ప్రకారం 7:30 కదా, ఇంకా 7:30కి నా అసలు గుంపులుగా వచ్చేస్తుంటారు అందరు జనాభా. సరే, చాలా ఇదంతా ఓల్డ్ సిటీ. ఇక్కడ ఒక జంక్షన్ టైప్ అయితే ఉంది. ఈ జంక్షన్లో గాంధీ విగ్రహం అయితే పెట్టినారు. ఎందుకంటే గాంధీ విగ్రహము ప్రాపర్. కొంచెం ఏజ్ ఉండే వాళ్ళు అయితే ఆడైతే పొద్దున్నే వాళ్ళు పనులు పోయేటప్పుడు ఆడ కీర్తి మందిర్కి అయితే గాంధీ ఇంటి దగ్గర అయితే అట్లా దండం పెట్టుకుని అయితే పోతా ఉంటారు. మిగతా పిల్లకాయలు అయితే అసలు పట్టించుకోవట్లే, ఏదో ఉందిలే అన్నట్టు పోతా ఉంటారు దాని దగ్గర నుంచి. కరెక్ట్ గా అట్లా ఓపెన్ చేసినారు 7:30కి, ఫుల్గా వచ్చేసినారు. మనం ఏంటంటే 7 గంటలకు పోవడం వల్ల ఎవ్వరు లేరు. ఈ పక్క చూడండి, ఇది ఏముంది అసలు, అది మామూలుగా ఇసుక, దాని వెనకాల సముద్రం ఉంది. సో మనకి గుజరాత్లో ఈ పార్ట్ అనేది చాలా బాగుంది. అంటే లొకేషన్ వైజ్ కానీ, రోడ్లు కానీ, జనాభా కానీ, ఈ సైడ్ గుజరాత్ చాలా బాగుంది. ఇటు సైడ్ కరెక్ట్ గా సముద్రం చూడండి ఎట్టుందో. మామూలుగా అయితే అట్లా పంపించట్లే జనాభా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, స్లో డౌన్ అంట. ఇండియన్ నేవీ. ఓకే, వీళ్ళు మొత్తం అటు సైడ్ని ఇండియన్ నేవీ వాళ్ళు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎందుకు చేస్తూ ఉంటారు ఇక్కడ. మొత్తానికి ఎంపెక్స్ 2025 ఓకే ఏదో కండక్ట్ చేసేటట్టున్నారు నేవీ వాళ్ళు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అన్నీ చేస్తూ ఉంటారు. అందుకనే అటు సైడ్ మొత్తం వాళ్ళు కంట్రోల్ తీసుకో ఉంటారు. ఇటు సైడే పంపిస్తూ ఉన్నారు 2 ట్రాఫిక్ని. ఈ ఏంటి ఎన్ని పురుగులు దండిగా ఉండే ఇక్కడ చూడండి ఎన్ని ఉండయో. నాస్తా క్యా ఏ నాస్తా? గుజరాతీ నో. अच्छा आलू पराठा पोहा नो पोहा ఎక్కడ ఉంది क्या है वो वो नहीं అది కాదు నాయన. 1 मिनट फोन लेके आता हूँ. पापड़ा नहीं पोहा है. पोहा मिलेगा ठीक है.
పోహా ఉందంట, చేస్తానన్నాడు. ముందు నా హెల్మెట్ నేను మొత్తం క్లీన్ చేసుకోవాలా. ఈ దోమలు యాడ్ నుంచి వచ్చిన చిన్న చిన్న పురుగులు, దోమలు మొత్తం అంతా తగిలి గందరగోళం అయిపోయింది. దోమలు, పురుగులు దండిగా తగిలినాయి పురుగులు. ఈ హెల్మెట్కిను ఈ విధంగా అయిపోయింది అనమాట. ఈ విధంగా ఉంది పోహ. ఇప్పుడే మనం హెల్మెట్లు అయితే క్లీన్ చేసుకున్నాము. మళ్ళీ దారిలో ఈ పురుగులు అయితే మళ్ళీ దారి పొడుగుతాయి. చూడండి నెట్ ఉన్నాయో, కాలనీ ఆఫ్ మస్కిటోస్. చిన్నగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు మళ్ళీ అన్ని మొహానికి పడతాయి. అదిగోండి వచ్చి ఇప్పుడు శుద్ధంగా ఆడ క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అన్ని వచ్చి తగులుతాయి. ఇదేంటంటే సముద్రం పక్కనే ఉంది మనకి. ఆ పోహ 50 రూపాయలు అయితే తీసుకున్నాడు వాళ్ళు. దాంట్లోకి ఉల్లగడ్డ వేసినారు. ఈ ఉల్లగడ్డ కాన్సెప్ట్ ఏంటంటే నాకు అర్థమే కాదు. ఈ నార్త్ సైడ్ ప్రతి ఒక్క దాంట్లో ఉల్లగడ్డలు వేస్తారు వీళ్ళు. మరి దారుణం ఇది. ఆ కోల్కతా సైడ్ కూడా అంతే. ఉల్లగడ్డలు ఏంది వాళ్ళు ఏం తినరాడ. ఇవి గుజరాత్ బస్సులు. ఇవన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి. బ్లూ అంటే ఇది మనకి సీ బ్లూ ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట ఇది. జిఎస్ఆర్టీసీ. కరెక్ట్గా 10-18కి అయితే మనం సోమనాథ్కి అయితే వచ్చినాము. సోమనాథ్కి లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకొని అండర్ పాస్ నుంచి రైట్ కొట్టాలన్నమాట. ఇదిగోండి వెల్కమ్ టు సోమనాథ్. శ్రీ సోమనాథ్ టెంపుల్ రైట్ అంట. సో टेम्पल तक जा सकते हैं बाइक का. अच्छा ఇక్కడ ఎక్కడ పార్కింగ్ ఉందంట. లెఫ్ట్ సైడ్ बाइक पार्किंग है ना. बाइक पार्किंग. अच्छा ये सामान प्रॉब्लम नहीं. सामान तो इधर रखना पड़ेगा भैया. अब इधर ही रहते ना. 1 घंटे दर्शन क्या आएगा देखो. బైక్ని అయితే ఆడ పెట్టినాం, కానీ లగేజ్ని ఒక షాప్లో అయితే పెట్టినాం. అన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఉండేటివన్నీ హెల్మెట్, ట్యాంక్ బ్యాగ్ అయితే మనం అయితే ఒక షాప్లో అయితే పెట్టినాము. పోయి మనం దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం సోమనాథ్ టెంపుల్ని. ఇదిగోండి ఇది పాతది అంటే టెంపుల్. ఇదిగోండి ఇక్కడైతే మనం మొబైల్స్ అవన్నీ అయితే డిపాజిట్ చేయాలా. ఇట్లా పోతే దర్శనానికి ఇటు పోయి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఫోన్లు అయితే తీసుకోవాలా మన ఫోన్లో. సో ఇదిగోండి మనమైతే మొబైల్ అయితే తీసేసుకున్నాం. మళ్ళీ దర్శనం పోయి వచ్చి ఇక్కడ నుంచి టెంపుల్ చూపిస్తారండి. ఈ సోమనాథ్ ఆలయం గుజరాత్ లోని ప్రభాస్ పఠాన్ లో అరేబియా మహాసముద్రం తీరంలో అయితే ఉంటుంది. ఇది మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో మొదటిది. ఇక్కడ శివుడు చంద్రుని ప్రభువు అంటే సోమనాథుడిగా కొలువై ఉన్నాడు. పురాణం ప్రకారం చంద్రుడు దక్షుడి శాపం నుంచి విముక్తి కోసం శివుడిని పూజించి మొదటి ఆలయాన్ని అయితే ఇక్కడ నిర్మించినాడంట. దాని తర్వాత 11వ శతాబ్దంలో మహమ్మద్ గజనీతో మొదలు ఈ ఆలయం అయితే చాలా సార్లు ధ్వంసం చేయబడింది. అలా ఈ ఆలయాన్ని చాలా సార్లు ధ్వంసం చేసినప్పటికీ తిరిగి మళ్ళీ పునర్నిర్మించుకుంటా వచ్చినారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయము 1951లో చాళుక్య శైలిలో అయితే నిర్మించబడింది.
11:30 అయితే అయింది టైము. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చే టైంకి లోపలికి మొబైల్ అయితే అలవలేదు. చాలా విశాలంగా ఉంది. లోపల శివలింగం కూడా చాలా పెద్దగా ఉంది. మెయిన్ ఏంటంటే ఆ గుడి ఉంది కదా, ఆల్మోస్ట్ మనకి సముద్రానికి ఆనుకునే ఉంది. ఆ సముద్రం దగ్గర నుంచి ఆడ ఆ వ్యూ ఉంది, సముద్రం వ్యూ. ఆ టెంపుల్ లోపల నుంచి చూస్తా ఉంటే చాలా బాగుంది అసలు. మనకి లోపలికి ఫోన్ అయితే అలవలేదు, కానీ లోపల ఒకవేళ ఫోటోలు తీసుకోవాలనుకుంటే వీళ్ళు ఫోటోగ్రాఫర్లు ఉండరు, చాలా మంది ఉండరు. ఫోటోకి ఒక 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారు విత్ ప్రింటింగ్ తో కలిపి. దర్శనం ఎంత ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. అది కూడా వీళ్ళు డైరెక్ట్ పోయి దర్శనం చేసుకొని వచ్చేస్తుంది. అది కూడా వీళ్ళు స్లోగా నడుస్తూ ఉంటారు. అంటే ఆడు గర్భగుడిలో పోగానే వీళ్ళు అసలు కదలడం ఆడి నుంచి. అందువల్ల అయితే మనకి లేట్ అవుతుంది, కానీ మామూలుగా అయితే ఇంకా తక్కువ అయిపోతుంది. అంటే ఈ రోజు తక్కువ ఉన్నారేమో క్రౌడ్. మొత్తానికైతే చాలా తక్కువ టైంలో అయితే అయిపోయింది దర్శనం. ఇప్పుడు భావనగర్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇంకోటి ఉంది డియూ డమను, అక్కడికైతే పోవడం లేదు. అక్కడికి పోతే మనకి టైం సరిపోదు. పాండిచేరి ఉంది కదా, ఆ కైండ్ ఆఫ్ అనమాట ఇది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది ఒకటి డియూ డమను. సో ఇదిగోండి, ఇది ఉన్నా సిటీ, ఇది ఉన్నా బైపాస్ అనమాట. ఇక్కడ గిరి నేషనల్ పార్క్ ఉంది. ఆ నేషనల్ పార్క్ లో ఒక రోడ్డు ఉందన్నమాట. ఇప్పుడు ఆ రోడ్డులో అయితే వెళ్ళబోతున్నాం. మామూలుగా అయితే స్ట్రైట్ ఈ హైవే భావనగర్కి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఈ హైవేలో పోవడం లేదు. మనము ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గిరి నేషనల్ పార్క్ వస్తుంది. ఆ నేషనల్ పార్క్ నుంచి ఆ నేషనల్ పార్క్ క్రాస్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే మళ్ళీ భావనగర్కి అయితే వెళ్తాము. చక్కగా పోవచ్చు కదరా అంటే ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఇటు పోతున్నాం. మనం హైవేలో నుంచి ఇటు వచ్చినాము. ఆంబ్రేలి, దారి, దోకాడావా ఇవన్నీ మనం ఇప్పుడు ఆంబ్రేలీకి పోతాం. మనం ఎందుకంటే మళ్ళీ గుజరాతీ థాలీ ఒకటి ఆర్డర్ ఇచ్చినాము. మళ్ళీ తీసుకొచ్చి మజ్జిగ పెట్టినాడు. మజ్జిగ దీని నిండా ఇలా మజ్జిగతోనే బతికేసేటట్టుండ్రు. రొట్టెలు, అప్పడం నిప్పుల మీద కాల్చుండేది, పప్పు, ఇది సేవ్ టమాటాలు మిక్చర్తో ఎందుకు చేస్తుంది దీన్ని. ఇది మామూలుగా ఉల్లగడ్డ కర్రీ. ఇప్పుడు కొన్ని ఎర్రగడ్డలు అయితే తెచ్చిస్తాడు ఆయన. గుజరాతీ నో वतन भी है यूपी के एमपी और एपी है ना, आंध्र प्रदेश बराबर। आया कभी? कभी नहीं आया। अच्छा, हरिद्वार एक बार आया। एक बार आया। और ऐसा वो दारी जा सकते हैं? धारी हाँ। सीधा रोड से धारी जाएगा। वो फॉरेस्ट में जा सकते हैं? हाँ, जंगल में चलेगा। हाँ। जंगल 30 किलोमीटर आएगा, कितना? 30। సో ఇదిగోండి, ఇది లోకల్ మేడ్ అంట. సోసియో వెల్కమ్ టు గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. జింకలు ఎంత బాగుంటాయో, అస్సలు పట్టించుకోవట్లేదు. చూడండి ఇక్కడ చూడండి, ఇంతలో అడవిలో ఒక ఊరు ఉంది. గిరిజన ప్రాంతం ఏంది ఇది?